హలో టు ఆల్ వ్యూవర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్. మనమైతే బర్బారియన్ క్వెస్ట్ చాప్టర్ 13కి అయితే వచ్చేసాం అనమాట. చాప్టర్ 12 అయితే ఏమైందంటే మన వాళ్ళు అయితే మొలాండా వైపు అయితే యుద్ధం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కదా. అయితే వాళ్ళ వైపు వెళ్తారనమాట. 100 సిల్స్ పర్ పర్సన్ ఇస్తానని చెప్పాడు కదా మొలాండా గాడు. వాళ్ళ వైపు అయితే యుద్ధం చేద్దామని చెప్పి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఇంకా ఎక్కడి నుంచి మొదలవుతుందంటే డెజల్టన్ గాడి కన్వర్సేషన్ ఉండిద్ది అనమాట. ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట మన చాప్టర్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా చాప్టర్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. చాప్టర్ స్టార్ట్ చేస్తే మనం అయితే డెజల్టన్ దగ్గరికి వస్తాం అనమాట. తనైతే అంటాడనమాట, మొలాండో కొంతమంది మెర్సనరీని పెట్టుకున్నంత మాత్రాన యుద్ధం గెలిచాడు, నా హాఫ్ బ్రదర్ కూడా ఒక మెర్సనరీ ట్రూప్కి లీడర్ అని మర్చిపోయాడేమో అని చెప్తాడనమాట. దానికి ఇంకా పక్కన ఉన్న భటుడు, అవును నీ హాఫ్ బ్రదర్ నిజంగానే సిల్వర్ లయన్ ట్రూప్కి లీడర్ కదా, తనే కదా ఈ 20 మంది ఆర్మర్డ్ సోల్జర్స్ని నీ దగ్గరికి పంపించింది అని చెప్పి వీడైతే అడుగుతారనమాట. ఇంకా డెజల్టన్ గాడు, అవును నా బ్రదర్ పంపించాడు వీళ్ళని, వీళ్ళు చాలా పవర్ఫుల్ అనగానే భటుడు అంటారనమాట, మెర్సనరీ ట్రూపులో నిజంగానే కొద్దిగా రెనోవర్డ్గా ఉంటారు, అంటే ప్రిపేర్డ్గా ఉంటారు అని చెప్పి అంటాడు. నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను, నా హాఫ్ బ్రదరు మెర్సనరీ ట్రూప్కి లీడర్ అయ్యాడంటే అయితే మీకు అసలు హాఫ్ బ్రదర్ అంటే ఏం తెలుసు అంటే అక్రమ సంబంధ కొడుకు అనమాట. అయితే ఈ హాఫ్ బ్రదర్ అంటే మీనింగ్ అదే. అయితే పక్కన ఉన్న ఇంకా బట్టుడు గాడు అంటాడు అనమాట, సో మీదకి వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడంగానే నెక్స్ట్ సీన్లోనే మన వాళ్ళ మీదకి యారోస్ దాడి జరుగుతుంది అనమాట. అంటే మన వాళ్ళు అయితే రంగంలోకి తిరిగిపోయారు. అయితే ఇంకా డెజల్టన్ గాడు అంటాడు, ఈ ఫార్మ్లాండ్ యుద్ధం నీకోసమే జరుగుతుంది అర్లియాన్ అని చెప్పి, అంటే మనోడి పేరు అర్లియాన్ అనమాట. ఈ బ్యాటిల్ కూడా నీకోసమే జరుగుతుంది అంటాడు అనమాట. అంటే మన ఇద్దరు లవర్స్ అనమాట వాళ్ళిద్దరు. ఇంకా మన సైనికులు అయితే డెజల్టన్ దగ్గర 50 ఆర్మర్డ్ సోల్జర్స్ ఉన్నారు, మనం ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి గట్టిగా అరుస్తా ఆయుధాలను సిద్ధం చేసుకుని యుద్ధానికి రెడీ అవుతారనమాట. అప్పుడే మొలాండా గాడు మనసులో అనుకుంటాడనమాట, ఒకసారి ఒక బ్యాటిల్లో ఓడిపోయాం, ఈ బ్యాటిల్లో కూడా ఓడిపోయేటట్టే ఉన్నాం, కాకపోతే మేము గెలవాలని చెప్పి అనుకుంటాడనమాట. అంటే ఇందులో మెర్సనరీస్లో కొంతమంది ఆర్మర్డ్ సోల్జర్స్ ఉన్నారు, అలాగే కొంతమంది ఫార్మర్స్ ఉన్నారు, మాకే డిఫీట్ వచ్చేలాగా ఉందని చెప్పి వాడైతే అనుకుంటాడు. కాకపోతే మన వాళ్ళు అయితే బాగా యుద్ధం చేస్తూ ఉంటారు. యూరిచ్ అయితే ఇంకా అన్ని వైపులు వెళ్ళండి అని చెప్పి ఆర్డర్ ఇస్తాడు. ఇంకైతే స్వెన్ గాడు అయితే చాలా ఏళ్ళ తర్వాత ఇదే నా మొదటి బ్యాటిల్, నేను ఇంకా చచ్చిపోతే ఇక్కడ హిల్ ఆఫ్ స్వార్డ్స్కి వెళ్తానని చెప్పి ఇంకా ఆనందంతో యుద్ధం అయితే చేస్తూ ఉంటాడనమాట. ఇంకో పక్కేమో డోనోవాన్ గాడు, స్వెన్ ఆర్డర్ని ఫాలో అవ్వండి, ఫార్మేషన్ బ్రేక్ అయిపోయింది, మనమైతే లోపలికి చేరబడచ్చు అని చెప్పి డోనోవాన్ గాడు చెప్తాడు. స్వెన్ అయితే ఇంకా అలా నరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే ఇంక అందరూ అయితే వెనక్కి రిట్రీట్ అవుతారనమాట. డెజల్టన్ ఆర్మీ మొత్తం అర్లియన్ ఆ స్ట్రాంగ్ సోల్జర్స్ని ముందుకు పంపించని చెప్పి డెజల్టన్ గాడు అంటాడనమాట. అయితే ఈ స్ట్రాంగ్ సోల్జర్స్ అయితే ముందుకు వస్తారనమాట పొడిసే వాళ్ళలాగా. మన ఊరికి వాళ్ళని చూసి వీళ్ళు ఎలైట్ సోల్జర్స్ లాగా ఉన్నారని చెప్తాడనమాట. అయినా ఇంకా రిజల్ట్ ఏంది, మన ఊరికి అయితే వాళ్ళందరినీ నరికేస్తూ ఉంటాడు. ఇంకో పక్క మనం బక్మెన్ ఏమో సన్ గాడ్ రోని ప్రే చేస్తూ ఉంటాడనమాట, మీరు మా పక్క ఉంటే మేము ఖచ్చితంగా యుద్ధం గెలుస్తామని చెప్పి ఊరక ప్రే చేస్తుంటాడు మన బక్మెన్ గాడు. అయితే ఈ యుద్ధంలో మన వాళ్ళే పై చేయి వస్తూ ఉండింది, చాలామందిని అలా నరుక్కుంటూ ఉంటుంటే మన ఊరి చేతి మనసులో అనుకుంటాడు, నా చావు నా వీపి దగ్గరికి వచ్చింది, వీళ్ళంతా వాళ్ళ గొంతులు నరికేంత వరకు ఆగరు అసలు అని చెప్పి అనుకుంటుంటే వెనకమాల నుంచి ఒక స్పీర్ అయితే వస్తుంది అనమాట మన ఊరిచ్ మీదకి. తనకి సెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, జస్ట్ అలా తప్పించుకుంటాడు అనమాట. ఆ స్పీర్ అయితే పక్క నుంచి వెళ్ళిపోతుంది. నేను దాదాపు చావబోయానని చెప్పి గట్టిగా అరుస్తాడు. అయితే ఎలా అసలు నీకు వెనకమాల ఏమైనా కళ్ళు ఉన్నాయా అని చెప్పి ఆ సైనికుడు అయితే అంటాడు అనమాట. మనోడైతే అంటాడు, నీకు అసలు తెలియదా, ఒక వారియర్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అది, సెన్సెస్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పి వాడిని అయితే నరికేస్తాడు. ఇంకా డెజల్టన్ గాడు అయితే భయపడతాడనమాట. ఇంతలో అర్లియన్ గాడు వచ్చి మన ఫార్మేషన్ లైన్ బ్రేక్ అయిపోతుంది అనగానే మనం ఇప్పుడు ఏం చేయలేమని చెప్పి వాడు ఇంకైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో మన యూరిచ్ అయితే వాళ్ళందరినీ దాటుకుంటూ వస్తాడు, అంటే ఇన్ఫర్నరీ సోల్జర్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ దాటుకొని వస్తాడనమాట చాలా ఫాస్ట్గా, అసలు వాళ్ళకి కనపడని కూడా కనపడడు. అయితే ఇంకా అలా దాటుకొని వచ్చి గొడ్డల్ని అయితే వేసిస్తాడు, ఎందుకంటే డెజల్టన్ గాడిని ప్రాణాలతో పట్టుకోవాలి. అయితే ఈ గొడ్డల్ని వేసిరి వాడిని స్పృహకు వెళ్ళిపోయేలా చేద్దాం అనుకుంటాడు. కాకపోతే ఆ గొడ్డలకి అడ్డంగా మన అర్లియన్ గాడు బట్టుడు ఉన్నాడుగా, వాడైతే వచ్చేస్తాడనమాట గొడ్డలు తగలకుండా. ఇంకైతే వీడైతే గట్టిగా అరుస్తాడనమాట, అర్లియన్ నువ్వు ఎందుకు వచ్చావు నా కోసం అని చెప్పి. అర్లియన్ గాడు తన లాస్ట్ వర్డ్స్ని అయితే చెప్పుకుంటాడనమాట, ఐ లవ్ యూ అని చెప్తాడు. అంటే వీళ్ళిద్దరూ చెప్పాక లవర్స్ అని. ఇంక వీడైతే నేను నీకోసం పగ తీర్చుకుంటా అని చెప్పి పారిపోతాడు అనమాట డెజల్టన్ గాడు. ఎవరొచ్చి అయితే ఇంక మనమే యుద్ధంలో గెలిచామని చెప్పి స్టాండ్ ఓవర్కి అలా నుంచొని ఉంటాడు. అయితే సీన్ షిఫ్ట్ అయ్యి రాత్రి అయిద్ది అనమాట. అంటే ఆ శవాల దగ్గరికి వస్తాడు, కాకులు ఉంటాయి అనమాట శవాల దగ్గర ఉంటాయిగా. మన ఎవరి చేత అనుకుంటాడు ఈ శవాల ఆత్మలన్నీ సన్ గాడ్ దగ్గరికి వెళ్ళి ఉంటాయి అని. ఇంకా సీన్ షిఫ్ట్ అయ్యిద్ది. అయితే ఇంకా డెజల్టన్ గాడు ఉన్నాడుగా, తన లవర్ చనిపోయినందుకు ఏడుస్తూ ఉంటాడు అనమాట. సన్ గాడ్ నీ దగ్గరికి అర్లియన్ గాడు వచ్చాడా, వాడు ఎప్పుడు మళ్ళీ తిరిగి బతుకుతాడు, మేమిద్దరం ఎప్పుడు మళ్ళీ
కలిసి బతుకుతాము, వాడు ఎప్పుడు వస్తాడని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్కడితో మన చాప్టర్ 13 అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. మీకైతే సిచ్యువేషన్ అయితే అర్థమైందిగా. మన ఎవరు చెల్లి అయితే ప్రస్తుతానికి యుద్ధం గెలిచారు. వాడు మళ్ళీ తిరిగి వచ్చి పగ తీర్చుకుంటాడో లేదో తర్వాత చాప్టర్లో అయితే తెలుసుకుందాం అనమాట. ఇంకంతవరకు స్టే ట్యూన్డ్. అలాగే అందరికీ సే ఎన్నోరా.